బిర్యానీ ఫ్రీగా ఇవ్వలేదని దాబా సిబ్బందిపై కాంగ్రెస్ నేత జులుం ప్రదర్శించాడు. తననే డబ్బులు అడుగుతావా అంటూ సిబ్బందిపై దాడికి దిగాడు. మహిళలు అని కూడా చూడకుండా చెయ్యి చేసుకున్నాడు. వారిని బండ బూతులు తిట్టాడు. సూర్యాపేట జిల్లా చివ్వెంల పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చివ్వెంల మండలానికి చెందిన అధికార పార్టీ నేత అబ్బులు గౌడ్ బిర్యానీ పార్సల్ కోసం తన అనుచరులను దాబాకు పంపాడు. 4 బిర్యానీలు పార్సల్ కట్టించుకున్న ఆయన అనుచరులు డబ్బులు ఇవ్వకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో డబ్బుల సంగతి ఏంటి అంటూ వారిని హోటల్ సిబ్బంది ప్రశ్నించారు. అబ్బుల్ గౌడ్కి ఈ విషయం చెప్పడంతో ఒక్కసారిగా శివాలెత్తాడు. దాబాకు వచ్చి మరీ వీరంగం సృష్టించాడు. ఈ అరాచక దృశ్యాలు మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అబ్బుల్ గౌడ్ ఆయన అనుచరులపై బాధితులు చివ్వెంల పిఎస్ లో ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వమంటే అక్కడ వాళ్ళకు ఫోన్ కొట్టిండు. మరి డబ్బులు తీసుకోవచ్చు అని మేము అన్నాం. అంతలో ఆయన ఫోన్ చేసి ఊరికొచ్చి ఇంకా మాట్లాడుతున్నాం. సార్ మేము ఏమనలేదు. కుర్చీలు గాసులు అన్ని దంతున్నాం. ఏందన్న ఆడి మంచిని కట్టొస్తున్నాం అంటే వచ్చిపోయారు నువ్వు ఆటం వచ్చేది అక్కడిదే అని ఈ మాట్లాడుతున్నాం. పాపలు అనేట ఆయన వచ్చిండు. 4 బిర్యానీ పార్సల్ కట్టమన్నాడు సార్. కట్టమంటే 4 బిర్యానీ కట్టండి అని చెప్పింది. రిక్వెస్ట్ చెప్తూ కడతనే ఉన్నాడు. కడుతుండగానే పోయిండి కాడపోయి ఆడ కుర్చీలో కూకున్నప్పుడు ఆమెకు కొద్దిగా ఆయన తెలుసు కాబట్టి ఆయన పాపలు ఎవరికి బిర్యానీ అని అంటే ఎవరికైతే నీకేందమ్మా డబ్బులు ఇస్తున్నాం కానీ నువ్వు కట్టరాదని అన్నాడు. అనగానే ఆ పొయ్యి కాడ కూర్చొని ఫోన్ వాళ్ళకి ఏడే ఫోన్ చేసిండు వాళ్ళ వానరు. ఇక బండి వేసుకొని బర్రను వచ్చి ఇక బండి ఆడ దొలిపి ఆయన అబ్బులు అనేట ఆయన నారాజు ఇంకో నారాజు ముగ్గురు వచ్చి కానీ నేనెవరో తెలవదా, నువ్వు నా గురించి తెలవక మాట్లాడావు, నేను డబ్బులు ఇవ్వనున్నా అని ఇక కోపం మీద వచ్చి అది కాదు నేను చెప్తున్నాను మేడం అన్నా కానీ ఆ మీదకి పోయి కౌంటర్ దన్నాడు. బల్లా గుద్దిండు. అటుపోయి 2 సిలిండర్ మనం చూస్తున్నాం. ఏదైతే సాధారణంగా ఇటువంటి బెదిరింపులు అనేవి డబ్బుల గురించో లేదంటే రాజకీయంగా ప్రోద్బలం ఉంది కాబట్టి అధికార పార్టీ నాయకులు కాబట్టి వేరే అంశాలకు సంబంధించి మనం చూస్తుంటాం. కానీ బిర్యానీ ప్యాకెట్లు ఫ్రీగా ఇవ్వలేదని చెప్పి ఏ విధంగా జులుం ప్రదర్శిస్తున్నారు మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఏకంగా కుర్చీలను ఎత్తి కొడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, మరి అధికార పార్టీ ఏమైనా యాక్షన్ తీసుకోబోతుందా? అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, సూర్యాపేటలో బిర్యానీ కోసం కాంగ్రెస్ నేత జులుం ప్రదర్శించాడు. అయితే చివ్వెంల మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ నేత అబ్బుల్ గౌడ్ తన అనుచరులను బిర్యానీ పార్సల్ తీసుకురావాలంటూ కూడా ఒక దాబాకు పంపారు. దీంతో అనుచరులు దాబాలో ఉన్నటువంటి ఒక 4 బిర్యానీ ప్యాకెట్స్ పార్సల్ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నటువంటి క్రమంలో దాబా సిబ్బంది అడ్డుకున్నారు. అయితే డబ్బులు ఇవ్వాలంటూ కూడా చెప్పడంతో ఈ విషయం అబ్బుల్ గౌడ్ కు చేరవేశారు. ఈ క్షణాలలో కూడా అక్కడికి దాబా దగ్గరకు చేరుకున్నటువంటి అబ్బుల్ గౌడ్ తన అనుచరులనే డబ్బులు అడుగుతావా అంటూ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై దాడి చేశారు. అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే అక్కడ సిబ్బంది వారిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మహిళా సిబ్బందిపై కూడా చేయి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అంటే అతను చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించి అక్కడ చుట్టూ ఉన్నటువంటి డాబాలో ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు బయట ఉన్నటువంటి సీసీ కెమెరాల పూర్తిగా రికార్డ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో బాధితులు చివ్వెంల పిఎస్ లో ఫిర్యాదు చేశారు. డబ్బులు అడిగినందుకు అంటే బిర్యానీ తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో బిర్యానీకి సంబంధించి డబ్బులు అడిగినందుకు గాను తమపై సిబ్బందిపై దాడి చేశారని కూడా బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో అంటే ఎవరైతే దాడి చేసిన వ్యక్తి అధికార పార్టీ నాయకుడు కావడంతో అక్కడ పోలీసులు చర్యలకు వెనకాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు వాపసు తీసుకోమంటూ కూడా అధికార పార్టీ నేతలు దాబా యజమానిపై కూడా ఒత్తిడి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికైతే సూర్యాపేట జిల్లాలో బిర్యానీ కోసం కక్కుర్తిపడినటువంటి కాంగ్రెస్ నేత వ్యవహారం అయితే చర్చనీయాంశమైంది. ఆశ. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. Come on.